ప్రభుత్వ రైల్వే పోలీస్ ఆర్పీఎఫ్ సంయుక్తంగా వరుస చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 9,45,000 విలువ చేసే 63 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ రైల్వే పోలీస్ ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న లింబా రాథోడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో 9 చోరీలు చేసినట్లు అంగీకరించాడు. కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాకు చెందిన నిందితుడు ప్రస్తుతం సికింద్రాబాద్లో నివాసం ఉంటున్నాడు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, మద్యం అలవాట్ల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రైల్వే ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, నిర్లక్ష్యంగా ప్రయాణించే ప్రయాణికులను టార్గెట్ చేసుకుని వరుస చోరీలు చేసినట్లు పోలీసులు తెలిపారు.